హాయ్ ఫ్రెండ్స్, ఆది సాయి కుమార్, అవికా గౌర్ హీరో హీరోయిన్గా నటించిన షణ్ముఖ సినిమా ఎలా ఉందో చూద్దాం. షణ్ముఖ అందవికారంగా ఉన్న ఆ పిల్లోడిని చూసి తండ్రి అతని కోసం ఓ పూజ మొదలు పెడతాడు. అతను అందంగా తయారవ్వాలంటే, అతను ఒకే తలతో ఉండాలంటే దానికి ఒక క్షుద్ర పూజ చేయాలి. ఆ పూజ కోసం ఆ తండ్రి అడుగులు పడతాడు. మరోవైపు హైదరాబాద్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిల లవర్స్ ఏమో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయిల మిస్సింగ్కి ఆ షణ్ముఖి కనెక్షన్ ఏంటి అన్నది సినిమా. మీకు కొండంత ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాను చూడకండి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాదు. క్లారిటీగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్స్కి కథలో ఉన్న ట్విస్టుల్ని జాగ్రత్తగా దాచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి విప్పుతూ ప్రేక్షకుల్ని ఎక్సైట్ చేయాలి. అటువంటివి ఏమీ చేయకుండా దర్శకుడు ముందు చూపించాల్సింది వెనక్కి చూపించాల్సింది ముందుకి చూపించి కన్ఫ్యూజ్ చేసి పడేసి ఒక కొత్త విధానాన్ని చూపిస్తున్నాను అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఒక్క దగ్గర కూడా మనకి థ్రిల్ ఫీల్ అవ్వం. ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాకుండా, ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మెంటల్ ఎక్కిపోతారు జనాలు. పుండె మీద కారం జల్లినట్లు అసలే సినిమా చూస్తే తికమగ్గా ఉంది. దానికి తోడు మన రవి బస్రూర్ భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హీరో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రికార్డ్ చేసి హీరో ఎప్పుడు ఫైట్ చేసినా ఇంకా అదే ప్లే చేస్తూ ఉంటాడు. అక్కడ హీరో చేసే పనికి అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఏమాత్రం సంబంధం లేనట్లు వీరోచితంగా ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చప్పటి హీరోకి అంటించినట్లు అనిపిస్తుంది. ఇదంతా ఓకే. బుల్లెట్ బాబా అని ఒకడు ఉంటాడు. ఆడొక పెద్ద కిల్లర్. ఒక పెద్ద గన్ పట్టుకొని కారు టాప్ మీద నుంచి రోడ్ల మీద కారు వేసుకొని ఆ గన్ ఎయిమ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నాకు మహేష్ బాబు సినిమా అతిథి గుర్తొచ్చింది. అలా టాప్ ఎక్కి అందరికీ గురి పెట్టి గన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేయరా? ఓకే, తిరుగుతున్నాడు. హీరో పేరుకి పోలీస్ ఆఫీసర్, హీరోయిన్ సగం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది సినిమాలో. ఒక్క కేసును కూడా సాల్వ్ చేసినట్లు ఎక్కడ కనపడదు మనకి సినిమాలో. అంతా అవికా గౌర్, ఆదిత్య ఓమే చేస్తూ ఉంటారు. ఈ ఆదిత్య ఓం పోషించిన పాత్ర కూడా అంత లాజిక్గా ఉండదు. పోలీసులతో దెబ్బలు తిని పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని అసలు అతను ఎవరో అరెస్ట్ చేయరు ఎందుకో నాకు అర్థం కాదు. మళ్ళీ డ్రగ్స్ దందా చేస్తూ ఉంటాడు ఆదిత్యం. అస్సలు కామన్ సెన్స్ లేకుండా తీశాడు సినిమాని. మీరు బాగా గమనిస్తే ఒక షాట్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసి అదే షాట్ని సినిమా స్టార్టింగ్లోను మధ్యలోను ప్రీ ఇంటర్వెల్కి ప్రీ క్లైమాక్స్ ముందు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకొని క్లైమాక్స్ని కూడా దాంతోనే ముగించాడు దర్శకుడు. నేను చెప్పే షాటు క్షుద్ర పూజల షాటు. విలన్గాడు క్షుద్ర పూజ ఫస్ట్ నుంచి ఎలా మొదలుపెట్టాడో లాస్ట్ వరకు అదే క్షుద్రపూజ చేస్తూ ఉంటాడు. చాలా ఏళ్ళు తపస్సు చేసినట్టు ఫీలింగ్ కలగదు మనకి అతను చూస్తూ ఉంటే. పక్కకి వెళ్ళి మేకప్ వేసుకొచ్చి అప్పుడే ఫ్రెష్గా బాగా భోజనం చేసి వచ్చి కూర్చొని క్షుద్రపూజలు చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ షణ్ముఖ అన్న అందంగా ఉన్నాడా అంటే వాడు పుట్టుకతోనే భయంకరంగా పుడతాడు. ఆడికి 2 తలలున్నా 3 తలలున్నా 1 తలలున్నా ఆయన చూడడానికి భయం వేస్తుంది. అలాంటి స్కిన్ టోన్తో పుడతాడు. అలాంటప్పుడు ఆడికి 3 తలలు ఉంటే ఏంటి, ఒకే తల ఉంటే ఏంటి? మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న చేసే ఎదవ పనులన్నీ ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటాడు షణ్ముఖ. ఫస్ట్లోనే తండ్రికి ఇవన్నీ తప్పని చెప్పచ్చుగా, అవి ఏం చెప్పకుండా పోలీసులు వచ్చి వాళ్ళ నాన్నని చంపేసి శుభ్రంగా అందరినీ చెత్త కొట్టేస్తే అప్పుడు లేస్తాడమ్మా లేచి, మా నాన్న చేసిందంత తప్పు, ఇంతమంది ఆడవాళ్ళ ప్రాణాలు తీయడం తప్పు, నేనే ఆత్మహత్య చేసుకుంటాను అని వాడు వెళ్ళి అగ్నికి ఆహుతి అయిపోతాడు. ఇంకొక వెటకారం ఏంటంటే హీరో చేతికి ఒక దారం ఉంటుంది. ఆ దారం తీస్తే హీరో వశం అయిపోతుంటాడు. ఆ దారం కడితే హీరో మళ్ళీ మామూలు అయిపోతుంటాడు. ఇలాంటి సినిమాని ఎలా తీసాడో ఆ దర్శకుడికే తెలియాలి. ఎడిటింగ్ బాగోదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే చెవుల్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. రవి బస్రూరైనా కొట్టిందని. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, హీరో హీరోయిన్లకి కాలేజ్ డేస్లో లవ్ చేసుకున్న టైంలో సాంగ్. ఆ పాట వింటుంటే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అన్న సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది. ఆ సాంగే కదా కొట్టాడు. దానికి మళ్ళీ స్పెషల్గా మ్యూజిక్ బై రవి బస్రూర్ అని ఎందుకు వేసుకున్నారో నాకు అర్థం కాదు. అవికా గౌర్ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక చిన్న రొమాంటిక్ సీన్ కూడా ఉంటుంది ఆదితో. ఆది సాయి కుమార్ ఎప్పట్లాగే రొటీన్గా నటించాడు. అతని పాత్ర చూస్తే మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ కలగదు. దర్శకుడు వీరశంకర్ పోషించిన పోలీస్ పాత్ర చూస్తే కామెడీగా అనిపిస్తుంది. అతనికి పోలీసు లక్షణాలే కనపడవు. ఇక వినాయకుడు హీరో మళ్ళీ లావైపోయాడు ఈ సినిమాలో. ఇక మంత్రగాడిగా విగండ పాత్ర పోషించిన వ్యక్తి నాకు తెలిసి కిక్లో నటించిన విలన్. అతను సంగీత భర్త. అంతగా పెద్దగా చేసింది ఏమి ఉండదు. 3D యానిమేషన్లో రూపొందించిన షణ్ముఖ క్లైమాక్స్లో మాట్లాడుతున్నప్పుడు మూతి ఆ చివర ఈ చివర పైకి లేవడం యానిమేషన్ ఫాల్ట్. ఆ రిగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఫేషియల్ రిగ్ చాలా వరస్ట్గా చేశారు. ఏదైనా సరే సినిమా ఎలా తీయకూడదు అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది. ఫోటోగ్రఫీ డిఫరెంట్ గ్రేడియంట్ ఎఫెక్ట్లు వేసి పిచ్చిగా తీశారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలా తీయకూడదో ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.
ఉందరా కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?